క్యాటరాక్ట్ క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. మొయినాబాద్లోని ఓ ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ భగ్నమైంది. అసలు కళ్ళు చెదిరే రీతిలో అక్కడ జరిగినటువంటి పరిణామాలు చూస్తే మొత్తం చాలా వరకు మైనర్లు కూడా దీంట్లో ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మీరు జీవితంలో ఎన్నడూ చూడనటువంటి ఆనందం ఇక్కడ దొరుకుతుంది. మీ లైఫ్లో ఇంతవరకు చూడని చెయ్యని ఎంజాయ్ ఇక్కడ చేయొచ్చు. డబ్బు మీది, గ్యారంటీ మాది. ఈ అనౌన్స్మెంట్ చూసినాక ఇదేదో ఫ్యామిలీ ట్రిప్ అనౌన్స్మెంట్ అనుకుంటే పొరపాటు పడ్డట్టే. ఇది పక్కా రేవ్ పార్టీ. ట్రాప్ హౌస్ 9mm పేరుతో ఒక ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ కూడా ఉంది. ఈ అకౌంట్ ద్వారా ఈ అకౌంట్ నిర్వహిస్తూ ట్రాప్ హౌస్ పార్టీ నిర్వహిస్తున్నామని ఒక ప్రకటన విడుదల చేస్తారు. వీకెండ్ టైంలో అంటే ముఖ్యంగా శనివారం, ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా పార్టీ ఉంటుందంటూ కూడా ఆకర్షిస్తారు. ఇందులో మరో ఆఫర్ కూడా ఉంది. సింగిల్గా వస్తే 1600 అంట, జంటగా వస్తే 2800 రూపాయలంట ఎంట్రీ పాస్కి. ఈ ధరలను కూడా ఆ యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడి ద్వారా వెల్లడిస్తారు. ఇదంతా హైదరాబాద్ నగర శివార్లో దర్జాగా నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. యూతే టార్గెట్గా ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రచారాన్ని కల్పించుకొని వారందరినీ అట్రాక్ట్ చేస్తూ ఈ యొక్క రేవ్ పార్టీలో భాగస్వామ్యం అయ్యేలా చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఫామ్ హౌస్లో నిర్వహించినటువంటి డ్రగ్స్ పార్టీని తాజాగా భగ్నం చేశారు రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు. ఈ డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న వారంతా కూడా ఇంటర్ స్టూడెంట్స్ కావడం సంచలనం రేపుతుంది. పార్టీలో పాల్గొన్న వారంతా కూడా 15-17 ఏళ్ల మైనర్ స్టూడెంట్స్ అని మొత్తం 50 మంది పార్టీలో పాల్గొన్నట్లుగా కూడా తెలిపారు పోలీసులు. పార్టీలో డ్రగ్స్, మద్యం భారీగా స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా పోలీసులు తెలిపారు. పార్టీ నిర్వాహకులు కిషన్తో పాటుగా మరొక 5 పైన కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు. ఇన్స్టాగ్రామ్లో ట్రాప్ హౌస్ పేరుతో ఐడి క్రియేట్ చేసి డ్రగ్స్ పార్టీ నిర్వహణ కోసం ఆన్లైన్ ద్వారా ఒక్కొక్కరి నుంచి అదనంగా 1300 వసూలు చేసినట్టుగా కూడా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఇక డ్రగ్స్ పార్టీలో పట్టుబడ్డ యువతీ యువకులు గచ్చిబౌలి, మాదాపూర్, నార్సింగ్, కేపీహెచ్పి, కుకట్పల్లి ప్రాంతాలకు చెందినట్లుగా కూడా గుర్తించారు. వీరిలో 14 మంది యువతులు, 35 మంది యువకులు ఉన్నట్లుగా సమాచారం. పట్టుబడ్డ వారిలో 2కి డ్రగ్స్ పాజిటివ్ కూడా అక్కడ నిర్ధారణ అయినట్లుగా తెలుస్తుంది. ఫామ్ హౌస్లలో ఎలాంటి పర్మిషన్స్ లేకుండా 8 బాటిళ్ల మద్యాన్ని, డీజేను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దీంతో మరొకసారి రేవ్ పార్టీకి సంబంధించినటువంటి వార్త వైరల్గా మారింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇలాంటి ఐడీలు క్రియేట్ చేసి యువతను అట్రాక్ట్ చేసి పార్టీ అంటూ వాళ్ళని అక్కడికి తీసుకువచ్చినటువంటి యువతను డ్రగ్స్ బారిలోకి దూరుస్తూ ఆ డ్రగ్స్ బానిసలుగా మారుస్తూ డ్రగ్స్ను అలవాటు చేస్తూ అక్కడికి వచ్చినటువంటి వారికి డ్రగ్స్ను కూడా అవైలబుల్గా ఉంచుతూ అక్కడ ఉన్నటువంటి యువతీ యువకులను ఆ దారిన వెళ్ళేటువంటి విధంగా ఈ యొక్క నిర్వాహకులు పన్నాగం పన్నుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఇక్కడ మరింత విషాదకరమైనటువంటి వార్త ఏంటంటే ఇక్కడికి వచ్చినటువంటి పార్టీలో చాలామంది కూడా మైనర్లు మాత్రమే, బిలో 18 ఏజ్ లోపు ఉన్నటువంటి పిల్లలు మాత్రమే, ఇంటర్ చదువుతున్నటువంటి పిల్లలు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు నిర్వాహకులు యువతను ఎంత టార్గెట్ చేశారు, ముఖ్యంగా టీనేజర్స్ని ఏ రకంగా అట్రాక్ట్ చేస్తున్నారు, వారిని ఏ రకంగా మిస్గైడ్ చేస్తున్నారని కూడా అర్థమవుతుంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. వారికి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో రంగంలోకి దిగారు. రేవ్ పార్టీ జరుగుతున్నటువంటి ప్రాంతానికి వెళ్ళారు. ఆ ఫామ్ హౌస్కి వెళ్ళి మొత్తం అటాక్ చేయగా అక్కడ సంచలన విషయాలు బయటకు వచ్చాయి. మందు బాటిలతో పాటుగా డ్రగ్స్ కూడా అక్కడ దొరికినట్టుగా తెలుస్తుంది. కొంతమందికి పాజిటివ్ కూడా అక్కడ డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక ఇది ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు, ఈ నిర్వాహకులకు వెనక ఇంకా ఎవరి సపోర్ట్ ఉంది, ఎంతకాలంగా నిర్వహిస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి ఆ ఇన్స్టా ఐడి అదేనా, ఇంకొక వేరే ఐడితో కూడా ఈ పబ్లిసిటీ చేస్తున్నారా ఈ పార్టీలకు సంబంధించి అనేది కూడా లోతుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ దర్యాప్తులో బయటపడ్డటువంటి విషయాల ద్వారా ఇంకా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఈ కేసు.